శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారా? ముందు ఏమి నేర్చుకున్నాం? ఈ అక్షరాల గురించి నేర్చుకున్నారు కదా, రెండు బాగా ప్రాక్టీస్ చేశారా? సరే, అయితే ఇప్పుడు మనకు బయట ఎలా ఉంది చూడటానికి? ఎలా ఉంది? ఎండగా ఉంది. ఎండగా ఉండడానికి కారణం ఏంటి? బయట ఎవరు ప్రకాశిస్తున్నారు? ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి బయట ఎండగా ఉంది. మరి రాత్రి సమయంలో ఎవరుంటారు? చంద్రుడు కదా, చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. మరి చంద్రుడితో పాటు ఇంకా మనకి ఏమేమి ఉంటాయి ఆకాశంలో? రాత్రి సమయంలో కనిపిస్తుంటాయి కదా, ఏంటి? నక్షత్రాలు. వెరీ గుడ్. నక్షత్రాలు కూడా చంద్రుడితో పాటు రాత్రి సమయంలో ప్రకాశిస్తూ ఉంటాయి. మన రాత్రి సమయంలో మేడ మీదకి వెళ్ళి బయట చూసినట్లయితే చక్కగా ఎంత బాగుంటుంది. అదే పౌర్ణమి సమయంలో, వెలుగుల సమయంలో అయితే చంద్రుడు మరింత అందంగా కనిపిస్తూ చాలా బాగుంటాడు, చాలా బాగా కనిపిస్తాడు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదంతా థర్డ్ క్లాస్ లో కూడా మనం లెసన్ లో నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ముందు నేర్చుకున్న పాఠం పేరేంటి? బతుకమ్మ. బతుకమ్మ పాఠంలో వేటిని తెచ్చాం? బతుకమ్మను ఎలా తయారు చేసాం? పూలతో తయారు చేసాము. పూలను ఏం చేసాము? తీసుకొచ్చి వివిధ రకాలైన పూలను తీసుకొచ్చి చక్కగా ఒక పళ్ళెంలో చుట్టూ పేర్చి బతుకమ్మను తయారు చేసాం. అదే విధంగా కొన్ని పూలను తెచ్చి ఒక చోట చేర్చి ఇలా వేసామనుకో, దాన్ని ఏమంటాం? ప్రోగు లేక కుప్పగా వేసామంటాం కదా. అలా కుప్పగా లేదా పోగు వేయడాన్ని ఏమంటామో తెలుసా? రాశిగా పోయడం అంటాం. కొంతమంది అంటారు కుప్పగా ఉన్నాయంటారు, కొంతమంది పోగు ఉందంటారు, కొంతమంది అక్కడ పూల రాశి ఉంది అంటారు. అంటే ఒక రాశి కొన్ని ఒక చోట చేర్చి ఒకే చోట అలా వేసి ఉంచితే పోగులని దాన్ని రాశి అంటారు. అలా మనం చక్కగా పూలన్నీ ఒక రాశిగా పేరిస్తే ఏమైంది? బతుకమ్మ అయ్యింది కదా. అలాగే మనకి రాత్రి సమయంలో ఆకాశంలో ఏం ప్రకాశిస్తాయని చెప్పుకున్నాం? చంద్రుడితో పాటు నక్షత్రాలు కూడా ప్రకాశిస్తాయి కదా. అలాంటి నక్షత్రాలు ఒక చోట ఎక్కువగా కలిసి ఉంటే వాటిని ఏమంటాం? రాశి అంటాము కదా. కొన్ని నక్షత్రాలు కూడా కొన్ని కలిసి ఒక రాశిగా ఏర్పడతాయి. అయితే ఆ రాశులు ఏమిటో, ఆ నక్షత్రాలు ఏమిటో, అసలు రాశులు ఎన్ని ఉన్నాయి, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, ఆకాశంలో ఇంకా ఏమేమి ఉంటాయి, ఇవన్నీ విషయాల గురించి, వాటి పేర్ల గురించి ఈరోజు మనం తెలుసుకున్నామా? అయితే మనం దేని గురించి చర్చించుకున్నాం? బతుకమ్మ అయిపోయాక దేని గురించి చర్చించుకున్నాం? దేని గురించి తెలుసుకుందాం? వెరీ గుడ్. రాశులు, ఇంకా రాశుల గురించి, ఇంకా దేని గురించి చెప్పుకున్నాం? ఇప్పుడు నక్షత్రాలు కదా. రాశులు, నక్షత్రాలు. ఈరోజు మన పాఠం పేరేంటి? రాశులు, నక్షత్రాలు. అసలు రాశులు అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి, ఇవన్నీ విషయాన్ని ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. అయితే అసలు ఆకాశం అన్నాం కదా, ఈ ఆకాశంలో ఏమేమి ఉంటాయి? ఆకాశం అనగానే ఫస్ట్ అంతరిక్షం, స్పేస్ అంటారు కదా మీరు, దీన్ని అంతటినే కలిపి అంతరిక్షం అంటారు. అంతరిక్షంలో ఏమేమి ఉంటాయంటే భూమి కూడా అంతరిక్షంలో భాగమే. అయితే భూమితో పాటు ఇంకేముంటాయి? ఇతర గ్రహాలు. ఈ గ్రహాల గురించి తెలుసా? గ్రహాలేవి? నవగ్రహాలు అంటాం. గ్రహాలు చాలా ఉండొచ్చు, కానీ మనం ఎక్కువగా వేడి గురించి చెప్పుకుంటాం. నవగ్రహాలు. నవగ్రహాలు అంటే ఎన్ని గ్రహాలు? నవ అంటే ఎన్ని? మనం తిథిలో చెప్పుకున్నాం కదా, నవమి అంటే ఎన్నోది? 9వది. అంటే నవగ్రహాలు అంటే ఇక్కడ అర్థం ఏంటి? 9 గ్రహాలు. 9 గ్రహాలు ఏంటో మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఒకసారి చూడండి. సూర్యుడు, చంద్రుడు, ఇంకా కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు. 9 గ్రహాలు వచ్చాయా? ఈ 9 గ్రహాలని మనం నవగ్రహాలు అంటాము. చాలా మంది నవగ్రహాలు పూజిస్తూ ఉంటారు కదా. దేవుడితో పాటు మనకి ప్రకృతిని మనం ఆరాధించడం మన సాంప్రదాయం కాబట్టి నవగ్రహాలను కూడా ప్రకృతిలో భాగంగా పూజిస్తూ ఉంటారు. సరేనా? అయితే ఈ నవగ్రహాలు, ఇతర గ్రహాలు అంటాం అన్నమాట. ఏమనుకున్నాం? అంతరిక్షం అంటే భూమి, ఇంకా ఇతర గ్రహాలు. అంటే నవగ్రహాలతో పాటు ఇంకా గ్రహాలు ఉన్నాయా? ఏమో, మనకైతే నవగ్రహాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు కాబట్టి మనకు అవే తెలుసు. ఇతర గ్రహాలు, ఇంకా ఏముంటాయి ఆకాశంలో? నక్షత్రాలు. ఏముంటాయి? నక్షత్రాలు. ఇంకా నక్షత్ర మండలాలతో. నక్షత్ర మండలం అంటే ఏంటి? నక్షత్రాలు కొన్ని ఉంటే నక్షత్రాలు అంటారు. మరి నక్షత్రాలు ఇంకా ఎక్కువగా ఉంటే వాటిని ఏమంటారు? నక్షత్ర మండలాలు అంటారు. నక్షత్ర మండలాలతో
నక్షత్ర మండలాలతో కూడిన దేన్ని అనంతమైన ఆకాశాన్ని దేనంటాము అనంతమైన ఆకాశాన్ని ఏమంటాము ఇప్పుడు చెప్పాను కదా నేను అనంతమైన ఆకాశాన్ని అంతరిక్షం అంటారు ఏమంటారు అంతరిక్షం అంతరిక్షం అంటే ఏంటమ్మా ఇక్కడ చెప్పుకున్నా కదా అంతరిక్షం అంటే ఏంటి నక్షత్రాలు భూమి ఇతర గ్రహాలు నక్షత్రాలు నక్షత్ర మండలాలతో కూడిన అనంతమైన ఆకాశాన్ని అంతరిక్షం అంటాము మరి అనంతమైన అంటే అర్థం ఏంటో తెలుసా మీకు అనంతం అనంతం అంటే లెక్కింపలేనని అసలు వెళ్ళనేది మనం లెక్కించలేము అనమాట లెక్కింపలేనని వాటిని ఏమంటాము అనంతమైన అంటాము మనం నక్షత్రాలు లెక్కించగలమా ఎంత లెక్క పెట్టినా ఆ కౌంట్ మనకు తెలియదు అలాంటి దాన్ని అనంతము అంటాం ఇలాంటి లెక్కింపలేనన్ని ఎన్నో ఉన్నాయి ఆకాశంలో వాటిని ఏమంటాము అంతరిక్షం అంటారు ఈ అంతరిక్షం ఇంకేమంటే తెలుసా స్వయం ప్రకాశక శక్తి గల స్వయం ప్రకాశక శక్తి స్వయం ప్రకాశక శక్తి అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఉన్నావు మన మొక్కలు ఉన్నాయి ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి ఎవరైనా తయారు చేస్తారా మొక్కలకి ఆహారాన్ని ఎవరైనా తయారు చేసి ఇస్తున్నామా మనము ఎవరు తయారు చేయట్లేదు మొక్కలు ఆహారాన్ని తామంతట తామే తయారు చేసుకుంటున్నాయి అంటే తమంతట తామే ప్రకాశించే వాటిని ఏమంటాము స్వయం ప్రకాశక శక్తి తమంతట తామే ప్రకాశించుట అంటే వాటి వెనకాల ఫోకస్ ఎవరు తమంతట తామే వాటంతట అవే ప్రకాశిస్తాయి అన్నమాట తమంతట తామే ప్రకాశించే శక్తిని ఏమంటాము స్వయం ప్రకాశక శక్తి అంటే కొన్ని ఖగోళాలు అసలు గోళం అంటే ఏంటి రౌండ్ గా వృత్తాకారం ఎలా ఉంటుంది కదా ఇలా రౌండ్ గా ఉండేదాన్ని గోళం అంటాం భూమి ఏ ఆకారంలో ఉంటుంది గోళాకారంలో ఉంటుంది అంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా ఇలా గుండ్రంగా వృత్తంగా ఉండదాన్ని గోళాకారం అంటాం అలాంటి నక్షత్రాలంట స్వయం ప్రకాశక శక్తి గల ఖగోళాలు అంటే గోళాకారంలో అలా ఉంటాయి స్వయం ప్రకాశక తమంతట తామే ప్రకాశిస్తూ ఉండే వాటిని ఏమంటారంట నక్షత్రాలు అలాంటి వాటిని ఏమంటారు నక్షత్రాలు అంటారు స్వయం ప్రకాశక శక్తి గల ఖగోళాలు ఏమంటాము నక్షత్రాలు అంటారు మరి ఈ నక్షత్రాలంట మండుతున్న వాయుగోళాలు గోళాలు అంటే గుండ్రంగా చెప్పుకున్నాం కదా మండుతున్నా ఎలా మండుతాయి మనకు దూరంగానే ఎంతో దూరంలో ఉన్నప్పటికీ మినుకు మండుతున్నట్టు చిన్న కాంతితో కనిపిస్తాయా అలాంటి అంత దూరంలో ఉండి కూడా మనకి ఇలా కనిపిస్తున్నాయంటే అక్కడ దగ్గరికి కొంచెం దగ్గరికి కనుక వెళ్ళి చూసినట్టయితే అంటే కొంచెం డిస్టెన్స్ లో మండుతున్న వాయుగోళాలు ఎలా పెద్ద మంటలు వస్తే ఎలా ఉంటాయి అలా కనిపిస్తూ ఉంటాయి అక్కడ అలా కనిపిస్తూ ఉన్నవి ఇక్కడ మనకి ఎలా కనిపిస్తాయి మినుకు టింకిల్ అలా మినుకు చిన్న వెలుగుతో నక్షత్రాలు వెలుగులా మెరుస్తూ కనిపిస్తాయి అయితే ఇవి అక్కడ కనుక చూసినట్టయితే మండుతున్న వాయుగోళాలు అంటారు చూడడానికి చాలా భయంకరంగా మండుతూ ఉంటాయి అన్నమాట భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం భూమికి దగ్గరగా మనకి ఎక్కువ వెలుగుతో కనిపించేది ఏంటి మన భూమి మీద చూస్తే ఏంటి సూర్యుడు ఏం కనిపిస్తుంది సూర్యుడు మనకి బాగా వెలుగుగా పెద్దగా కనిపిస్తుంటాడు కదా కాబట్టి సూర్యుని ఇందాక గ్రహం చెప్పారు కదా మేడం నక్షత్రం అంటున్నారంటే మీరు అడగవచ్చు గ్రహాలు మనకి కనిపించవు కాకపోతే సూర్యుడు గ్రహం ప్రకాశిస్తూ మండుతూ వెలుగుతూ కనిపిస్తున్నాడు కాబట్టి నక్షత్రం కూడా స్వయం ప్రకాశ శక్తి కలిగి ఉన్నాడు కదా సూర్యుడు అందువల్ల సూర్యుడు మనకి నక్షత్రం కూడా భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఎవరంట సూర్యుడు అందువల్ల కదా మనకి పెద్దగా కనిపిస్తున్నాడు సూర్యుడు గురుత్వాకర్షణ శక్తితో బంధించబడిన కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గుంపును నక్షత్ర మండలం అంటారు ఇక్కడ నక్షత్ర మండలం గురించి చెప్పుకున్నాం మనం ఈ నక్షత్ర మండలం దేనికంట గురుత్వాకర్షణ శక్తితో బంధించబడిన ఇప్పుడు మ్యాగ్నెట్ తీసుకోండి ఏదైనా ఐరన్ ఏదైనా సరే పక్కన పెడితే ఏం చేస్తుంది ఆ మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసుకుని దగ్గరికి తన దగ్గరికి లాగేసుకుంటుంది కొంచెం డిస్టెన్స్ లో కూడా తన దగ్గర లాగేసుకుంటుంది అవునా దాన్నే మ్యాగ్నెట్ పవర్ గురుత్వాకర్షణ శక్తి అంటారు అలాంటి గురుత్వాకర్షణ శక్తితో బంధించబడిన అక్కడేదో మ్యాగ్నెట్ పవర్ లాగా కొన్ని కోట్ల
నక్షత్రాలన్నీ ఒకే చోట గుంపుగా చేరిపోతాయి అన్నమాట. దాని గురుత్వాకర్షణ శక్తితో బంధించబడిన కొన్ని కోట్లు, ఒకటి రెండు కదా, ఎన్నో కోట్ల నక్షత్రాల సముదాయం. అంటే ఏంటి? సముదాయం అంటే గుంపు. అలాంటి గుంపు, ఎలాంటి గుంపు? ఇది మ్యాగ్నెట్ పవర్, అయస్కాంత పవర్ లాగా మొత్తం నక్షత్రాలన్నీ ఒకే చోట గుంపుగా చేరుంటాయంట. అలాంటి గుంపుల నక్షత్రాల గుంపుని ఏమంటాము? నక్షత్ర మండలం అంటారు. ఇంతవరకు అర్థం. ఎందుకంటే దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని ఏమంటాం? సూర్యుడు. కానీ మనకి ఈ నక్షత్రాలు ఇక్కడ చాలా దూరంగా ఉంటాయి. చూడండి, నక్షత్రాలు సూర్యుడి కంటే చాలా పెద్దవంట. కానీ అవి ప్రకాశవంతమైన, అవి చిన్నగా ఎందుకు కనిపిస్తాయి? సూర్యుడి కంటే చాలా పెద్దవి, ప్రకాశిస్తూ ఉంటాయి. మనకి ఎందుకు చిన్నగా కనబడతాయి? మరి నక్షత్రాలు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మనకు చిన్నగా కనిపిస్తాయి. సూర్యుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి నక్షత్రాల కంటే చిన్నగా ఉన్నప్పటికీ మనకి పెద్దగా కనిపిస్తుంది. అంతే కదా? ఎవరన్నా ఇప్పుడు మనుషులు చాలా చిన్న అబ్బాయి దగ్గరగా ఉన్న మనకి పెద్దగా కనిపిస్తాడు, చాలా పెద్ద దూరంగా ఉన్నప్పుడు ఏం కనిపిస్తాడు? చిన్నగానే కనిపిస్తాడు. అదే విధంగా సూర్యుడు చిన్నగా ఉన్నప్పటికీ మనకి దగ్గరగా ఉండడం వల్ల పెద్దగా కనిపిస్తున్నాడు. మరి నక్షత్రాలు పెద్దగా ఉన్నప్పటికీ దూరంగా ఉండడం వల్ల చిన్నగా కనిపిస్తున్నాయి. అయితే భూమి నుండి సూర్యుడి కన్నా కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో, సూర్యుడి కంటే చాలా దూరంలో నక్షత్రాలు ఉన్నాయి. అందుకే మనకి మిణుకు 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 అంటూ కనిపిస్తూ ఉంటాయి. నక్షత్రాలు అసంఖ్యాకమైన, అందులో అసంఖ్యాకం చాలా చాలా ఎక్కువ ఉన్నాయని మనకు కనిపించవు. అందులో కొన్ని మాత్రం ఎక్కువ ప్రకాశవంతంగా ఉండడం వల్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి నక్షత్రాలు ఎన్నో తెలుసా? ముఖ్యమైన 27 నక్షత్రాలు ఉన్నాయి. చాలా కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ ఎక్కువ వెలుగునిచ్చి ఎక్కువ ప్రకాశవంతంగా ఉండే నక్షత్రాలు మనకి ఎన్ని? 27. ఆ నక్షత్రాలు ఏంటో రేపటి పాఠంలో మనం చూద్దాం. సరేనా? ఇంతవరకు అయింది. 2 పేజీలు బాగా చదవండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.